హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజీవ్. మీరు చూస్తున్నది సంజీవ్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మనము శాంసంగ్ వాషింగ్ మిషన్ డ్రైన్ మోటార్ ఏ విధంగా రీప్లేస్ చేస్తారో చూద్దాం. ఈ డ్రైన్ మోటార్ను ఎందుకు రీప్లేస్ చేస్తారంటే, వాషింగ్ మిషన్ యొక్క వాటర్ బయటికి వెళ్ళకుంటే వాషింగ్ మిషన్ సౌండ్స్ ఇస్తూ స్వింగ్ కూడా కాకుంటే దాన్ని చేంజ్ చేయవలసి వస్తుంది. అలాగే డ్రైన్ మోటార్ని మనము మీటర్తో చూసినట్లయితే అది తక్కువ వోల్టేజ్ వస్తూ ఉంటే ఆ విధంగా అవుతుంది. కొన్నిసార్లు ఎక్కువ క్లాత్ మోతాదుకు మించి వేసిన బ్యాలెన్స్ చేసుకోక డ్రైన్ మోటార్ అనేది ఫెయిల్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ వీడియో చూద్దాము. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఉపయోగిస్తున్నటువంటి నా వాషింగ్ మిషన్ యొక్క డ్రైన్ మోటార్ ఫెయిల్ అవ్వడం వల్ల నేను ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ చేసి నేను ఇప్పుడు ఫిక్స్ చేయబోతున్నాను. మీరు జాగ్రత్తగా చూడండి, స్టెప్ బై స్టెప్ వీడియోలోనికి వెళ్దాము. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఏం చేయండి అంటే, వాషింగ్ మిషన్కి ఉన్నటువంటి పైపులన్నీ ఫస్ట్ తీసేయండి. వాటికి ఉన్నటువంటి పైపులు తీసేసి అలాగే పక్కన పెట్టేసి మరి ప్లగ్కు ఉన్నటువంటి మరి వైర్ను కూడా తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత వాషింగ్ మిషన్ని పక్కకు జరిపేసి దానికి ఉన్నటువంటి కింది భాగంలో ఉన్నటువంటి వాటర్ పోయే పైపును కూడా మీరు రిమూవ్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేసిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసి గమనించండి ఫ్రెండ్స్, మీ దగ్గర ఒకవేళ వాషింగ్ మిషన్ స్టాండ్లో ఉంటే స్టాండ్ని కూడా తీసేసేయండి. ఇది చాలా బెటర్, పని చేయడానికి సులభంగా ఉంటుంది. అలాగే దాన్ని వాషింగ్ మిషన్ ఒక సైడ్లో ఉండేటట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకొని దాని పైన ఉన్నటువంటి క్యాప్స్ అన్నిటినీ రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. ఏ విధంగా నేను రిమూవ్ చూస్తున్నానో జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే మీకు తెలుస్తుంది. ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత పైన కప్పును కూడా తీసేయండి. అలాగే క్రింది భాగంలో ఉన్నటువంటి క్యాప్ను కూడా తీసివేసిన తర్వాత అందులో చూసినట్లయితే మీకు డ్రైన్ మోటార్ అనేది కనిపిస్తుంది. దాన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి దానికి ఉన్నటువంటి కేబుల్ని తీసివేసి దాన్ని మొత్తం రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఫెయిల్ అయిన దాన్ని మనము మరి మీటర్లో చూసినా కానీ అది తక్కువ వోల్టేజ్ కలిగి ఉంటుంది కాబట్టి ఏ పని చేయడం లేదు కాబట్టి దాన్ని మొత్తానికి తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ చూస్తున్నది ఫ్రెండ్స్, నేను రిమూవ్ చూస్తున్నది దీన్నే మరి డ్రైన్ మోటార్ అని అంటారు. అలాగే దానికి ఒక కేబుల్ లాంటిది ఉంటుంది, అది ఫిక్స్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కేబుల్ ద్వారానే మనము మరి బట్టలు పిండినప్పుడు మరి ఆ కేబుల్ ద్వారానే ఏంటనంటే ఆ నీళ్ళు అనేది బయటికి వెళుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ కేబుల్ని మరి రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్. దానికి కేబుల్ ఉంది, మోటార్ అయితే నేను రిమూవ్ చేసేసా, కానీ కేబుల్ని కూడా రిమూవ్ చేస్తున్నా. ఇది ప్రథమమైనది దీనిలో, ఈ రిపేరింగ్లో చూసుకున్నట్లయితే దీన్ని జాగ్రత్తగా రిమూవ్ చేయాలి.
అలాగే ఫ్రెండ్స్, నేను మరి కొత్త దాన్ని డ్రైన్ మోటార్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన దాన్ని ఇప్పుడు ఫిక్స్ చేయబోతున్నా. ఇంతకుముందు మనం తీసేసింది వైట్ కలర్లో ఉండే, ఇది నేను బ్లాక్ కలర్లో ఉన్నదాన్ని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. మరి ఫిక్స్ చేస్తున్నాను చూడండి. అలాగే మనము చూసుకున్నట్లయితే ఆ యొక్క డ్రైన్ మోటార్కి సంబంధించినటువంటి కేబుల్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం చాలా జాగ్రత్తగా మరి ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. అలాగే ఆ పిన్ సరిగా పనిచేస్తుందా చేస్తలేదా అనేది కూడా మనము చూసుకోవాలి. ఎందుకంటే ఆ పిన్ కొద్దిగా లూజ్గా ఉండేటట్టుగా మనము ఫిట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఈ బట్టలు అయితే ఏదైతే వాష్ అవుతూ ఉంటాయో అలాంటి టైంలో ఆ యొక్క పిన్కు మరి మోటార్ నడుస్తున్నప్పుడు ఆ పిన్ను దానికదే మరి దగ్గర కావడం జరుగుతుంది. దానివల్లనే నీళ్లు బయటికి వెళ్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేయండి. అలాగే దానికి ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కేబుల్ కూడా ఫిక్స్ చేసేసేయండి. మరి మనం ఏ విధంగా అయితే తీసామో అన్ని క్యాప్స్ అన్నీ సరిగ్గా మరి తిరిగి మనము ప్యాక్ చేసేయాలి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి సంజీవ్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఈ విధంగా ఫిక్స్ చేసిన తర్వాత యథావిధిగా స్టాండ్ పై మనము అమర్చుదాం. స్టాండ్ పై అమర్చి దానికి ఉన్నటువంటి మరి పైప్స్ అన్నిటినీ ఫిట్ చేద్దాం ఫస్ట్. ఇది చాలా సులభమైంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో కానీ వాషింగ్ మిషన్ ఈ విధంగా మరి డ్రైన్ మోటార్ రిపేర్ వస్తే ఈ విధంగా మీరు సులభమైన రీతిలో అమర్చుకోవచ్చు. ఏ సర్వీస్ సెంటర్ కానీ ఏ సర్వీస్ మ్యాన్కి కానీ పిలవకుండానే మనమే చేసుకోవచ్చు. ఇది చాలా సులభకరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి దానికి ఉన్నటువంటి కేబుల్స్ అన్నిటినీ దానికి ఉన్నటువంటి పైపులన్నిటినీ మనము ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేసేసి మరి పవర్ సప్లై కేబుల్ని కూడా మనము ఫిక్స్ చేసేద్దాం. పైపు సో ఫ్రెండ్స్, ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది. మనము మళ్ళీ వాషింగ్ మిషన్ మరి యూజ్ చేసుకోవడానికి తయారైంది. కాబట్టి మరి దీన్ని ఆన్ చేసి చూద్దాము. ఆన్ చేసి చూసినట్లయితే ఇది మరి వర్క్ చేస్తుందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇదిగో సక్సెస్ఫుల్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనము దాన్ని కరెక్ట్గా అమర్చాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel.